హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాక్స్లో టాపిక్ చూద్దాము. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ మినిట్స్ హ్యాండ్ గురించి చెప్తాను. మనకి క్లాక్ అనేది ఎప్పుడు సర్క్యులర్ షేప్లో ఉంటుంది. అందులో మనకి మినిట్స్ హ్యాండ్ ఒకటి, అవర్స్ హ్యాండ్ ఒకటి, సెకండ్స్ హ్యాండ్ ఒకటి ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ అంటే మనకి 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి, అంటే 360 డిగ్రీస్తో సమానం. అంటే 1 మినిట్ అనేది 6 డిగ్రీతో ఈక్వల్. ఎందుకంటే 60 మినిట్స్ని 360 డిగ్రీస్తో డివైడ్ చేస్తే మనకు 6 డిగ్రీస్ వస్తుంది. సో 1 మినిట్ అంటే మనకు 6 డిగ్రీస్ లెక్క. అవర్స్ హ్యాండ్ చూద్దాం. మొత్తం మనకి గడియారంలో 12 అవర్స్ ఉంటాయి. 12 అవర్స్ 360 డిగ్రీస్తో ఈక్వల్. సో 360/12 చేస్తే మనకి 30 డిగ్రీస్ వస్తుంది. 1 మినిట్ అంటే 0.5 డిగ్రీస్. మనకి ఒక మినిట్ హ్యాండ్ అనేది ఇలా ఒక టిక్ జరిగినప్పుడు 5.5 డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది. ఫస్ట్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 9:20 ఈజ్? అంటే మనకి ఏమడిగారంటే 9:20 అయినప్పుడు ఆ 2 హ్యాండ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ అనేది ఎంత అని అడిగారు. అది మనం సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్స్ అనేది మనం ఫైండ్ చేస్తే యాంగిల్ ఎంత వస్తుంది చెప్తాను చూడండి. 11/2 ఇంటూ మినిట్స్ ఎంత 20 మైనస్ 30 ఇంటూ అవర్స్ అంటే 9 ఈక్వల్స్ టు టీటా. ఇది ఇందులో 10 టైమ్స్ ఇది చేయాలి. 11 10s 110 మైనస్ 39s 270 ఈక్వల్స్ టు టీటా. అంటే మనకి టీటా వాల్యూ అనేది ఎంత వచ్చింది? 270లోంచి 110 తీయాలి. నుంచి 110 తీస్తే మనకి ఆన్సర్ అనేది 160 అవుతుంది. సో యాంగిల్ ఎంత ఉంటుంది? అక్కడ 160 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ మోడల్లో ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి ఆన్సర్ చేసి. మోడల్ చూస్తే మనకి సేమ్ ఇందులో కూడా ఫార్ములా వేసుకోవాలి. టీటా ఈక్వల్స్ టు 11/2 ఇంటూ మినిట్స్ మైనస్ 30 ఇంటూ అవర్. ఇప్పుడు ఇందులో ఈ 620 అనేది పెడదాం. 11/2 ఇంటూ 20 మైనస్ 30 ఇంటూ 6. ఇందులో 10 టైమ్స్ అంటే 110 మైనస్ 180 అంటే 70. అక్కడ మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనం దాన్ని పాజిటివ్ కింద రాసుకున్నాం కాబట్టి 70 డిగ్రీస్. ఇక్కడ మనకి ఏం వచ్చినట్టు? ఆ రెండింటి మధ్యలో యాంగిల్ వచ్చినట్టు. కానీ ఇక్కడ మనల్ని కనుక్కోమనేది ఏంటి? రిఫ్లెక్స్ యాంగిల్. సో ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చిన టోటల్ వాల్యూని 360లోంచి మైనస్ చేయాలి. ఇప్పుడు 360 డిగ్రీస్లోంచి టీటా తీయాలి. అప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ అనేది వస్తుంది. ఎంత మనకి? 360 డిగ్రీస్ మైనస్ 70 డిగ్రీస్ అంటే 290 డిగ్రీస్. సో రిఫ్లెక్స్ యాంగిల్ అనేది 290 డిగ్రీస్ అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూద్దాము. థర్డ్ మోడల్ ఏంటంటే మనకి క్వశ్చన్లో స్ట్రైట్ లైన్ అని ఇస్తారు. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్. అలా క్వశ్చన్లో స్ట్రైట్ లైన్ అని ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. మనకు ఆ స్ట్రైట్ లైన్ అంటే ఇప్పుడు క్లాక్ ఇది అనుకోండి, లైన్ అనేది ఇలా స్ట్రైట్గా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు మనకి హార్లో అలా స్ట్రైట్ లైన్ అనేది 1 టైం ఫామ్ అవుతుంది. 12 అవర్స్లో 11 టైమ్స్ ఫామ్ అవుతుంది. మీకు డౌట్ రావాలి, 12 అవర్స్ కదా, 12 టైమ్స్ 1 అవర్లో 1 టైం వచ్చినప్పుడు 12 అవర్స్లో 12 టైమ్స్ రావాలి కదా అని. ఇక్కడ 5 to 7 మధ్యలో మనకి ఓన్లీ 1 టైం మాత్రమే స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో 24 అవర్స్లో 22 టైమ్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఎట్ వాట్ టైమ్ 4 o'clock and 5 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బీ స్ట్రైట్ లైన్? అంటే మనకి 4 o'clockకి 5 o'clockకి మధ్యలో హ్యాండ్స్ అనేవి ఎప్పుడు స్ట్రైట్ లైన్లో ఫామ్ అవుతాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. స్ట్రైట్ లైన్ అనేది మనకి 30 మినిట్స్కి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ 4 ఉంది కదా, దీన్ని ఇంటూ 5 చేయాలి. 4 5s 20 ప్లస్ ఇక్కడ ఎన్ని మినిట్స్ ఉంది అది యాడ్ చేస్తాం. 20 + 30 అనేది 50 అవుతుంది. ఇప్పుడు దీన్ని x/11 ఫార్ములో రాయాలి. ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ఇక్కడ x అంటే ఎంత? 50. సో 50/11. ఇప్పుడు ఇందులో ఇది క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో 4 వస్తుంది అండ్ 11 50లో 4 టైమ్స్ అండ్ నెక్స్ట్ మనకి 6 మిగులుతుంది. ఆ 6 చూసుకుంటే ఇక్కడ 50/11 వేసుకున్నాం కదా, 11 50లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. చూసుకుని దానికి మనం ఈ 4 టైమ్స్ పోతుంది కాబట్టి 54 6/11
అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 4, 5 ఇచ్చారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఇచ్చాడో ఆ వాల్యూని ముందు యాడ్ చేసుకోవాలి. అంటే మనకి స్ట్రైట్ లైన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, 4 hours దగ్గర 54 6/11 అనే యాంగిల్ దగ్గర మనకి స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ ఇలాగే రైట్ యాంగిల్ అండ్ కోయిన్సైడ్ టుగెదర్ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి 2 ఇప్పుడు చూద్దాం. రైట్ యాంగిల్ అంటే మనకి 15. రైట్ యాంగిల్ అంటే ఏంటి, క్లాక్ ఇలా ఉంటే అందులో మనకి ఇలా ఫామ్ అవ్వడం. సో మనకి 1 hourలో 2 టైమ్స్ అనేది ఫామ్ అవుతుంది. 12 hoursలో 22 టైమ్స్. 24 కాకుండా 22 ఎందుకు వచ్చిందంటే 3 to 4 మధ్యలో 1 టైం, 9 to 10 మధ్యలో 1 టైం మాత్రమే ఫామ్ అవుతుంది. సో 22 టైమ్స్ మాత్రమే 12 hoursలో ఫామ్ అవుతుంది. 24 hoursకి 44 టైమ్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇందులో క్వశ్చన్ చూస్తే 4 o'clock and 5 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి రైట్ యాంగిల్. అంటే 4 o'clockకి 5 o'clockకి మధ్యలో మనకి రైట్ యాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడిగారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, 4 into 5 చేయాలి అంటే 20. ఇక్కడ చూడండి మనకి రైట్ యాంగిల్ అంటే 15 minutes, సో అది మైనస్ చేయాలి. ప్రతిదానికి సేమ్, బట్ స్ట్రైట్ లైన్ అయితే 30తో చేస్తాము, రైట్ యాంగిల్ అయితే 15తో చేస్తాం. ఒకసారి ప్లస్ అండ్ ఒకసారి మైనస్ చేస్తాం. ఇక్కడ చూస్తే 5, ఇక్కడ చూస్తే 35. ఇప్పుడు దీన్ని 5 అంటే x/11 ఫార్మేట్లో రాయాలి కాబట్టి 5/11 35/11. ఇది ఇందులో పోతుంది కాబట్టి 3 మిగిలింది, దాన్ని యాడ్ చేసుకోవాలి. 38 2/11. దీనికి 3 యాడ్ చేస్తాం, ఇందులో మనకి 2 మిగులుతుంది కాబట్టి 2. 3 టైమ్స్ పోతుంది, 2 మిగులుతుంది. సో ఆ 3ని 35కి యాడ్ చేస్తే 38 and 2/11. ఇది 5/11. అంటే ముందు 4 యాడ్ చేసుకోవాలి కదా, సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. 5th మోడల్ ఏంటంటే కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ అని అడుగుతారు క్వశ్చన్లో. అలా అడిగినప్పుడు చూడండి 1 hourలో 1 టైం కోయిన్సైడ్ అవుతుంది. అంటే క్లాక్ ఇలా ఉందంటే 2 ఇప్పుడు 12 అయినప్పుడు చూడండి ఇలా 2 ఒకే చోట ఉంటాయి. అలా 2 అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 2 ఒకే చోట ఉన్నప్పుడు దాన్ని కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ అంటాం. ఇప్పుడు మనకి 0 minutes అనేది ఫామ్ అవుతుంది. 1 hourలో 1 టైం, 12 hoursలో 11 టైమ్స్. ఎందుకంటే 11కి 1కి మధ్యలో ఓన్లీ 1 టైమే ఫామ్ అవుద్ది. 24 hoursలో 22 టైమ్స్. క్వశ్చన్ చూద్దాము. 4 o'clock and 5 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బీ టుగెదర్. అంటే ఎప్పుడు మనకి 4 o'clockకి 5 o'clockకి మధ్యలో హ్యాండ్స్ అనేవి టుగెదర్ అవుతాయని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే సేమ్ ఇంటూ 5 చేయాలి 20. ఇక్కడ చూడండి మనకి 0 వచ్చింది కాబట్టి మనం దేనితోనే యాడ్ చేయం. అప్పుడు ఏం చేస్తాం, x/11 ఫార్మేట్లో రాస్తాం 20/11. అప్పుడు మనకి ఆన్సర్ అనేది 1 టైం అండ్ 9 మిగులుతుంది కాబట్టి 21 9/11 అవుతుంది. ఇక్కడ 4 hours దగ్గర 4 hours 21 9/11 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాము. 6th మోడల్ చూస్తే చూడండి 4 o'clock and 5 o'clock ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ విల్ బి 3 minutes అపార్ట్. అంటే మనకి ఇక్కడ ఏం అడిగారంటే 4 o'clock 5 o'clock దగ్గర ఉంది కదా, హ్యాండ్స్ అంటే క్లాక్కి హ్యాండ్స్ అనేవి 3 minutes అపార్ట్ అయ్యాయంట. ఇక్కడ మనకి ఎంతో ఫైండ్ చేయాలి. మనకి ఇలా అడిగినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 4 o'clock 5 o'clock ఉన్నాయి కదా, 4 into 5 చేస్తాం 20. ఇక్కడ 3 ఉంది కదా, దాంతో మైనస్ చేస్తాం అండ్ దాంతో ప్లస్ చేస్తాం. 20 - 3 అంటే 17 23. సో 17/11 23 23/11. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇందులో క్యాన్సిల్ అవ్వద్దు కాబట్టి 18 1/11 అవుతుంది. ఇది 26 1/11 అవుతుంది. సో ఆన్సర్ అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7 చూద్దాము. ఇదేంటంటే మనకి ఒక టైం ఇస్తాడు, దానికి మిర్రర్ టైం కనుక్కోమంటాడు క్లాక్ది. మనకు అక్కడ క్లాక్ ఇచ్చి మనం డ్రా చేసుకునే అంత టైం ఉండదు కాబట్టి మీకు ట్రిక్ చెప్తాను. 11 hours 60 minutesలోంచి ఇచ్చిన టైం అనేది మైనస్ చేయాలి. చేస్తే 10 నుంచి 5 తీస్తే 5 4 7. సో ఆన్సర్ అనేది 7:45 అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 6:30 అనేది రియల్ ఇమేజ్ ఇచ్చారు, మిర్రర్ ఇమేజ్ ఫైండ్ చేయమన్నారు. అప్పుడు ఆ 1160లోంచి ఈ 6:30 అనేది తీసేస్తాం. అంటే 30 11 6 ఇస్తే 5
అంటే 5:30 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి రియల్ ఇమేజ్ ఇచ్చినా మిర్రర్ ఇమేజ్ ఇచ్చినా మనం ఈ ఫార్మేట్లో చేస్తాము. 11:60 అంటే 12 hours కదా, సో అలా తీస్తాం. అదే మనకి ఇక్కడ 16:30 అలా ఇస్తే 24 hours మైనస్ చేస్తాం. అప్పుడు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.